కర్నూలులో క్రికెట్ అభిమానుల సంబరాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాజ్ విహార్ సెంటర్లో ఆర్సీబీ అభిమానులు హల్చల్ చేశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగియడంతో వందలాది మంది క్రీడాభిమానులు రోడ్లపైకి వచ్చి జెండాలు, బ్యానర్లు పట్టుకుని బాణాసంచ కాల్చారు. అంతటితో ఆగకుండా రోడ్లపై నిలిచిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలపైకి ఎక్కి స్టెప్స్ వేసి నానా హంగామా చేశారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అద్దాలు పగలగొట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో యువకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కర్నూలులో క్రికెట్ అభిమానుల సంబరాలు ఉద్రిక్తత నెలకొంది. రాజ్ విహార్ సెంటర్ లో ఆర్సీబీ అభిమానులు హల్చల్ చేశారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, అభిమానుల హంగామా ఓకే, కానీ మరి ఓవర్ యాక్టింగ్ చేశారు. పోలీసులు వాళ్ళని చెదరగొట్టేందుకు, బెదరగొట్టేంత వరకు వచ్చారు. అసలు ఏం జరిగింది శివరాజ్? అర్చన, ఏదైతే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంతో దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా చోట్ల మాత్రం అభిమానులు శృతి మించి ఏదైతే విధ్వంసానికి పాల్పడ్డారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు నగరంలోని రాజ్విహార్ సెంటర్ కావచ్చు, ఇటు బస్టాండ్ ఏరియాలో నిన్న రాత్రి ఆర్సీబీ అభిమానులు వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. యువకులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఆ బార్గేట్లు ఏదైతే పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం బార్గేట్లు ఏర్పాటు చేయండి, ఆ బార్గేట్లను పూర్తిస్థాయి ధ్వంసం చేసి వాటిని చెల్లాచెదురుగా ఏదైతే వాహనాలపైకి వేసే ప్రయత్నం అయితే అభిమానులు చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధ్వంసాన్ని చాలా వరకు ఏదైతే అక్కడ సోషల్ మీడియాలో పెట్టేందుకు ఇటు అభిమానులు కావచ్చు, ఇటు యువకులు అత్యుత్సాహం చూపించి తాము ఏదైతే అక్కడ నిప్పంటించి మరి ఆ సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ బస్ అటుగా వస్తూ ఉండడంతో ఆ ప్రైవేట్ బస్ పైన ఏదైతే ఎక్కి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారో అద్దాలు ఏదైతే పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇటు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఏదంటే రాత్రి వీరిని కట్టడించేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ఎక్కడికి కూడా మొత్తం ఏదైతే రాజ్వార్ సెంటర్ లో ప్రైవేట్ వాహనాలపై కావచ్చు, కార్లపైకి, లారీలపైకి వెళ్లి విధ్వంసానికి అయితే పాల్పడిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఇటు టూటౌన్ పోలీసులు కావచ్చు, మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా యువకులకు చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ అయితే చేయడం, దాదాపు గంట సేపు శ్రమించి పోలీసులు మొత్తం ఏదైతే యువకులను, ఆర్సీబీ అభిమానులను చెదరగొట్టినారని చెప్పుకోవచ్చు. ఇటు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో కూడా ఇక్కడి నుంచి అక్కడికి కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్లి అక్కడ కూడా విధ్వంసానికి ప్రయత్నం చేశారు. మొత్తం టౌన్ లో కొంత ఆర్సీబీ అభిమానులు కావచ్చు, ఇటు యువత ఆ విధ్వంసానికి పాల్పడేట్టు తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే ప్రారంభించారు. అసలు రాత్రి ఎవరెవరు ఈ అల్లర్లో పాల్గొన్నారో దానిపైన విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ శివరాజ్.